అందరికీ నమస్కారం. ఈరోజు అంబటి రాంబాబు గుంటూరులో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద అసభ్య పద్యాలను ప్రయోగించేందుకు అంబటి రాంబాబు నేలకని తెలుగుదేశం పార్టీ కేడర్ తెగ్గొస్తారని చెప్పుకోవడం ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ప్రజానాయకుడు, ప్రజలు మెచ్చిన నాయకుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం, పరిపాలనా అనుభవం ఉన్న వ్యక్తి, రాష్ట్ర ప్రజలు మెచ్చిన వ్యక్తి, అలాగే దేశ విదేశాల్లో కూడా ఆయనకున్న పరిపాలనకి, ఆయనకున్న విషయ పరిజ్ఞానానికి, ఆయనకున్నటువంటి తెలివితేటలకి ప్రపంచ దేశాల్లో నాయకులే మెచ్చుకునే నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడిని పట్టుకొని మరి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి, ప్రస్తుతం మరి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని గురించి ఒక చిల్లర మల్లర రాజకీయాలు చేసే ఆంబోతు రాంబాబు ఈ రంగ తప్పుడు కోతల కూయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదో రాంబాబు అప్పుడప్పుడు ఏయో సొల్లు కోతలు కూస్తుంటాడు, అది ఇప్పుడు దాకా మా కేడర్ కూడా పట్టించుకోలేదు. కానీ ఈరోజు అతను మాట్లాడిన మాటలో అతని అహంకారాన్ని చూస్తే మరి వాళ్ళ నాయకుడు ఏ దారిలో పోతున్నాడో ఇది తెలియజేస్తుంది. దానికి ఉదాహరణగా మరి మొన్న వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీలను కూడా వాడు వీడని తిట్టడం, అమర్యాదకరంగా మాట్లాడటం, ఇదంతా ఈ భాష అంతా కూడా వాళ్ళకి వైసీపీ నాయకులకి బూతులు మాట్లాడటం వైసీపీ నాయకుల యొక్క రాజభాషలాగా ఉంది తప్ప ఇది ప్రజాభాష కాదు, ప్రజలు ఆమోదించే భాష కాదు. రాజకీయాల్లో నువ్వు రాజకీయంగా మాట్లాడడం తప్ప వ్యక్తిగతంగా నాయకుల్ని దూషించడం, తప్పుడు పదాలు ప్రయోగించడం ఎంతవరకు సమంజసమని చెప్పి వైసీపీ నాయకులు నేను ప్రశ్నిస్తున్నాను. గతంలో కూడా మరి రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి మహిళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారి గురించి కానీ, అలాగే మరి మన యువ నాయకుడు లోకేష్ బాబు గురించి కూడా అసభ్య పద్యాలను ప్రయోగించిన యదవులు ఈ వైసీపీ నాయకులు. అప్పటికే మరి మేము మా నాయకుడు ఆదేశాల మేరకు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు సౌమ్యం పాటిస్తూ శాంతియుతంగా ఉన్నాం. చట్టం తన పని చేసుకుంటుంది, చట్ట ప్రకారం పోదామనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నాయుడు గారు పరిపాలన చేస్తున్నాడు తప్ప మిమ్మల్ని తన్ని తగలేయటం చేతగా కాదని చెప్పి గుర్తుంచుకోవాలని చెప్పుకోవడం వైసీపీ నాయకులు నేను ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. ఇకనైనా రాబోయే రోజుల్లో ముందు రోజుల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మీరు ఈ రాష్ట్రంలో ఉంటారు, లేదంటే రాష్ట్రం వదిలిపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను వైసీపీ నాయకులు నేను హెచ్చరిస్తున్నాను. కేవలం మరిది రాజకీయ దురుద్దేశంతో ప్రజలను రెచ్చగొట్టి ఇలాంటి బూతులు మాట్లాడో, తప్పుడు కోతలు కూసో, టీడీపీ కేడర్ని రెచ్చగొట్టి వాళ్ళతో తన్నులు తిని కేసులు పెట్టించుకొని ప్రజల్లో సింపతి పొందాలనే తప్పుడు ఆలోచనలు కూడా ఈ వైసీపీ నాయకులకు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ గమనించే ఈ రెచ్చగొట్టుతున్నారు అని చెప్పి మా నాయకుడు తెలుసు. అందుకనే మమ్మల్ని శాంతియుతంగా ఉండమని చెప్పి మా నాయకుడు మమ్మల్ని ఆదేశించడం వల్ల ఈరోజు కేడర్ అంతా కూడా ప్రశాంతంగా ఉన్నారు. మరి ఈ రకంగా వైసీపీ నాయకులు ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది తిరుపతి లడ్డు విషయం. తిరుపతి లడ్డు విషయంలో పూర్తిగా అపద్రష్ట పాలైనటువంటి వైసీపీ నాయకులు ఈరోజు దాన్ని పక్కదారి పట్టించడం కోసం ఈ రకంగా అంబటి రాంబాబు, ఈ ఆంబోతు రాంబాబుది ఈ రకంగా తప్పుడు కోతలు కొయ్యమని వాళ్ళ నాయకుడు ఆదేశించి ఉంటాడని చెప్పుకొని సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. మరి తిరుపతి లడ్డులో మరి శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మరి కోట్ల మంది ప్రజల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. మరి ఆయనకి ఇచ్చే ప్రసాదం ఎంతో పవిత్రమైనది. తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆ లడ్డుని తీసుకొచ్చి ఇంట్లో మరి పూజ చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు. అలాంటి ప్రసాదాన్ని కూడా మరి వాళ్ళ స్వలాభం కోసం 250 కోట్లు దోసుకోవడం కోసం కల్తీ నెయ్యితోటి, అది నెయ్యి కాదు, మరి ఎక్కడో మరి ఎలాంటి పాల ఉత్పత్తులు కానీ పాల డైరీ ఫారాలు కానీ లేని సంస్థలకి తక్కువ ధరకే మరి నెయ్యి కొంటున్నట్టు సృష్టించి 250 కోట్ల రూపాయలు దోసుకొని కెమికల్స్ తోటి, రసాయన పదార్థాలతోటి ఆవు నెయ్యి అని చెప్పి భ్రమింపజేసి ఆ కల్తీ ఆవు నెయ్యితోటి లడ్లు తయారు చేసి మరి భక్తులకు పంచిన దరిద్రులు ఈ వైసీపీ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం. మరి దీని మీద డైరెక్ట్గా మరి సుప్రీంకోర్టే ఒక సిట్టుని వేయడం జరిగింది. ఆ సిట్టు ఇచ్చిన నివేదికలోనే మరి మన భారతదేశంలో
ప్రసిద్ధి చెందినటువంటి డైరీ ఉత్పత్తులను నాణ్యతను పరీక్షించే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అంటే ఎన్డీడీబీ వారు ఇచ్చిన స్టేట్మెంట్లో క్లియర్గా ఉంది. దీంట్లో పంది కొవ్వు, దున్నపోతుల కొవ్వులు, ఈ రకంగా చేప కొవ్వు ఇవన్నీ కలిసి ఉన్నాయని చెప్పి ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేటే ఉంది. దాన్ని తప్పుదారి పట్టించడం కోసం మరి ఈరోజు వైసీపీ నాయకులు దాంట్లో ఏమీ కలవలేదు, కావాలని కక్షపూరితమైన చర్యతో వైసీపీని అబాస్పాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వాస్తవాలు తెలుసు. మీరు చేసిన దోపిడీ విధానాలు, కల్తీ లడ్లు విషయం కానీ, ఉసుక మాఫియా కానీ, ల్యాండ్ మాఫియా కానీ, మీరు చేసిన దుర్మార్గాలు, దౌర్జన్యాలు మొత్తం రాష్ట్ర ప్రజలకు గుర్తున్నాయి. మరి ఈ రకంగా తప్పుడు భాషను ప్రయోగించి మిమ్మల్ని చూసి జనం విసుగు చెంది మీకు 11 సీట్లకే పరిమితం చేసినా ఇంకా మీకు బుద్ధి రాలేదు ఈ వైసీపీ నాయకులకి. రాబోయే రోజుల్లో మీకు ఈ 11 కాదు కదా, ఒక్క సీటు కూడా ఈ రాష్ట్రంలో వచ్చే పరిస్థితి లేదు. మీ వైసీపీ పార్టీని ఈ రాష్ట్రంలో భూస్థాపితం చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇకనైనా రాబోయే రోజుల్లో 11 సీట్లతోటి మీరు అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యల గురించి మీరు మాట్లాడితే రాబోయే రోజులు మీకు ఒక ఉనికి, ఒక గుర్తింపు అనేది ఉంటుంది. లేకపోతే మీ పతనాన్ని మీరే తెచ్చుకున్న వాళ్ళు అవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరలా ఇంకొకసారి కనుక బూత్ పదాలు కనుక వైసీపీ నాయకులు ఎవడైనా వాడితే మిమ్మల్ని అక్కడనే తన్ని తగలబెడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మా నాయకుడు చెప్తున్న శాంతి వచనాలకి ఆయన శాంతి వహించమని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి కార్యకర్తలు నచ్చజెప్పడం వల్ల కార్యకర్తలు నిలకడగా శాంతం వహించి వైసీపీ నాయకులతో వదిలేస్తున్నారు తప్ప చేతగా కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. ఇప్పటికైనా మీరు నీచ రాజకీయాలు మానుకొని పరిపాలనలో భాగస్వాములు కాండి, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని అసెంబ్లీకి వెళ్ళండి, ప్రజా సమస్యల గురించి మాట్లాడండి, రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడండి. అంతేగాని రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడుపుతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఇంత వయసులో కూడా ఆయన నిరంతరం కష్టపడుతూ దేశ విదేశాల్లో కూడా తిరుగుతూ మన దేశానికి పారిశ్రామికవేత్తని పెట్టుబడిదారులు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇలా ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి ఆశ అనేది లేకుండా ఆయన కేవలం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న వ్యక్తి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి నీచమైన భాష మాట్లాడినందుకు ఈ ఆంబోతు రాంబాబుని గుంటూరు నడి సెంటర్లో నీళ్ళున్న తగలబెట్టినా కూడా పాపం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నాను.